పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే దావోస్ పర్యటనకు సంబంధించిన రెండో రోజు పర్యటన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇందులో రెండో రోజు పర్యటన సందర్భంగా అనేక సంస్థలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో 23,000 కోట్లు 12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. సో అలాగే 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్ ని కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టే తెలుస్తుంది. 3,500 కోట్లతో లోరియల్ జీసీసీ, 1,000 కోట్లతో సార్గడ్ విమానాల మరమ్మతు యూనిట్ కూడా ఏర్పాటు కానుంది త్వరలో. సో దావోస్ వేదికగా రెండో రోజు రాష్ట్రానికి భారీగా పెట్టుబడి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో వివిధ అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులు కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక చూసుకుంటే క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సంస్థాగత. సో మూసి పునర్జీవంలో భాగస్వామ్యంపై ఆసక్తి కనపరుస్తుంది. అలాగే సెమీ కండక్టర్ ఈవీలలో కొత్త యూనిట్ల ఏర్పాట్లపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది ఇదే వేదికగా. సో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తో సీఎం భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ దావోస్ వేదికగా ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని స్పష్టీకరణ చేశారు. సో మేము అడుగుతున్నది ఒక ఐస్ ముక్క, సో అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో గ్రీన్లాండ్ స్వాధీనానికి నాటో అంగీకరించాల్సిందే, దానికోసం బల ప్రయోగం చెయ్యం అంటూ కూడా ట్రంప్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తు తప్పకుండా చేపిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సో బొగ్గు గని సైట్ విజిట్ కు స్వయ ధృవీకరణ పత్రం సరిపోతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యమే ఇవ్వాలన్న నిబంధనతో అవినీతికి బాటలు వేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇసుక విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీ ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030 కల్లా ప్రతి వ్యవసాయ బోరుకు సౌర విద్యుత్ తప్పనిసరి కానుంది. అంతేకాకుండా జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదాను కేంద్రం విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ కూడా ట్రంప్ వ్యాఖ్యలకి మిత్ర దేశాలు ఫైర్ అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే ట్రంప్ కు యూరోప్ బానిస కాదు అంటూ కూడా ఆరోపించారు. గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒక్కటే మాట. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన ఇది. సో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్ పై ఫైర్ అయిన మిత్ర దేశాలు అలాగే బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు అంటూ కూడా వారు మండిపడ్డారు. అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నారు, అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది, ఇతర దేశాల యూరప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కఠిన తరం చేద్దాం, ట్రేడ్ బజూకాను వాడుదాం అంటూ కూడా మెక్రాన్ చేసిన వ్యాఖ్యలు. సో ఆర్థిక బలమిని ఆయుధంగా వాడుకుంటున్నారు, పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు, సో ఇది ఎంతో కాలం కొనసాగదు అంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తాజాగా సిట్ విచారణకు హరీష్ రావు హాజరైన సందర్భంగా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరు గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా ఇది అంటూ కూడా స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏదైతే జరుగుతుందో దాని వల్ల న్యాయం జరిగే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆమె తెలిపారనమాట. సో ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా దృష్టి మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారు, సో డైవర్షన్ చేస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. సో ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతు ఇస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇందాక చూసుకున్నాం, వ్యవసాయ పంప్ సెట్లు సోలార్వే ఉండాలి, సో తప్పనిసరి కానుంది త్వరలో. సో ఉచిత విద్యుత్ కింద వ్యవసాయ కనెక్షన్లను సౌరశక్తి ఆధారితంగా మార్చాలి, సో ప్లీడర్లు కూడా సోలార్వే ఉండాలి అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. బ్యాటరీ స్టోరేజ్ విధానం అమలు చేయాలి, ఉచిత విద్యుత్ రద్దు లేదా ఖాతాలో ముందే సబ్సిడీ జమ కావాలి. సో విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం ఈ నెలకు ఆ నెలే వసూలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో జాతీయ విద్యుత్ విధానం ముసాయిదా విడుదలలో ఇవన్నీ పేర్కొన్నారన్నమాట. ఇందాక చూసుకున్నాం, సైట్ విజిట్ పై నిబంధన సరికాదు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. దేశంలో అనేక చోట్ల ఇది సెల్ఫ్ డిక్లరేషన్, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే నైని కోల్ బ్లాక్ టెండర్లలో సర్టిఫికేట్లను సింగరేణినే చేర్చింది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇక సాక్షిలో కూడా దావోస్ పర్యటనకి సంబంధించిన అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్. సో తెలంగాణ రాష్ట్రానికి దావోస్ వేదికగా పెట్టుబడుల వర్షం కురుస్తుంది. సో 19,500 కోట్ల పెట్టుబడి ఇప్పటి వరకు జమైనట్టు కూడా తెలుస్తుంది. సో తెలంగాణలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి. దావోస్ లో పలు సంస్థలతో సీఎం రేవంత్ బృందం భేటీలు కూడా జరిగింది. ఇక చూసుకుంటే మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటూ కూడా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ స్పష్టీకరణ. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈ 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగింది అంటూ కూడా ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరపున పోరాడుతున్నామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే దావోస్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో 24 గంటల సిటీగా హైదరాబాద్. సో దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు స్పష్టం చేశారు. సో నైట్ టైం ఎకనామీపై దృష్టి పెడతాం. దావోస్ వేదికపై సీఎం ప్రకటన అయితే. సో ప్రతి జులైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామీ ఫోరం ఫాలో అప్ సదస్సు పెట్టండి. జాయిన్ ది రైస్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ పై వివరణ. సో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని కూడా వెల్లడి. సో మూసీ పునర్జీవానికి తెలంగాణతో కలిసి పనిచేస్తాను అంటూ కూడా టాటా గ్రూప్ సంస్థ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రానికి 19,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సో దావోస్ వేదికగా స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇక లైఫ్ సైన్సెస్ హబ్ గా తెలంగాణ మారనుంది. సో 2030 నాటికి గ్లోబల్ టాప్ 5 లో నిలపాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. సో దావోస్ లో నెక్స్ట్ జైన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ కూడా జరిగింది. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. సో 2,600 కోట్ల డాలర్ల పెట్టుబడులు టార్గెట్. సో గ్రీన్ ఫార్మా సిటీ ఓఆర్ఆర్ వెంట 10 ఫార్మా విలేజెస్ నిర్మాణం కూడా జరగనుంది. ఇక్కడ దారుణమైన ఘటన మనం చూసుకోవచ్చు. యాచారంలో 100 కుక్కలకు విషం ఇచ్చి మరీ చంపారు. సో ఇంజెక్షన్లు వేసి చంపి ఊరవతల పాతి పెట్టారు. సో ఆ పాతి పెట్టిన ఒక దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రంగారెడ్డి జిల్లా యాచారంలో జరిగిన దారుణమైన ఘటన అనే చెప్పుకోవచ్చు. సో ఇది సో సర్పంచ్ పంచాయతీ సెక్రటరీపై స్టే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. సో 3 వ్యక్తులను రప్పించి కుక్కలను చంపించినట్టు కూడా విషయం బయటకు పడింది. సో మాజీ ఎంపీ యాక్టివిస్ట్ మేనకా గాంధీకి సమాచారం. కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగిన యాక్టివిస్ట్ అలాగే కేసు నమోదు చేసి కుక్కలను పాతిపెట్టిన చోటు గుర్తించిన పోలీసులు. సో పోస్ట్ మార్టం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దారికి రాకుంటే క్రిమినల్ చర్యలే. సో కాళేశ్వరం బ్యారేజ్ల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే మేడిగడ్డ రిపేర్లపై సిఈకి సర్కార్ లేక తాజాగా అన్నారం సుందీలపై ఎన్ఈసికి లెటర్ కూడా రాసింది. సో ఖర్చులన్నీ సంస్థల నుంచి వసూలు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యి సంస్థలు స్పందించకపోతే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తుంది. సో బ్యారేజ్ల డిఎల్పీలో ఉండగానే దెబ్బతిన్నాయి అంటూ కూడా వెల్లడైంది ఇప్పటికే. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.